స్తోత్రం. ఇప్పుడంట జనులందరికీ అనుకూలుడై ఉండెను. ఫిలిస్తీన్ హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు రాజైన సౌలును ఎదుర్కొనుటకై, ఇది ఊరిని స్విచ్ చేసి అక్కడ పెడితే కొంతవరకు వాళ్ళకి కనపడుతుంది, మరి దగ్గర కాకుండా అటు తిప్పుకొని. స్త్రీలంట సౌలు దగ్గర ఉన్నటువంటి యోధులు, వీళ్ళు ముఖ్యంగా స్త్రీలు అందరూ, ఆయా గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా, ఆ పాయింట్ తీయండి అందరూ చదవండి ఒకసారి. వాళ్ళందరూ కూడా ఇతడు ఎవరిని జయించి, ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతును జయించి వచ్చేటప్పుడు స్త్రీలు ఊర్లన్నిటిలో నుండి, ఏమా ఈ వాయిద్యాలు ఎంతమంది ఇక్కడ? ముగ్గురు ఉన్నారు. ముగ్గురు స్త్రీలా పురుషులా? ఎందుకని స్త్రీలు వాయిద్యాలు వాయించకూడదని ఎక్కడన్నా ఉందా? ఇన్స్టెడ్ ఆఫ్ వాయించమని ఉంది ఇక్కడ. నేర్చుకోకూడదా ప్యాడ్? నేర్చుకోకూడదా ఏమండి కీబోర్డు? స్తోత్రం. ఊరికే నేర్చుకోవచ్చు యూట్యూబ్ చూసి. దేవునికి స్తోత్రం. ఈ స్త్రీలంట ఒక గ్రామమా 2 గ్రామాలా? వీళ్ళు తలుచుకుంటే ఏమీ లేదు, ఎక్కిస్తారు దించేస్తారు. అందుకే అందరూ వీళ్ళ చుట్టూ తిరిగేది ఇప్పుడు. స్తోత్రం. అక్కడ దావీదుని ఎక్కించింది కూడా వీళ్ళే, సౌలుని దించింది కూడా వీళ్ళే. మీకు అసాధ్యమైనది దేవుని కృపలో ఏదియు, అంత శక్తిని దేవుడు మీకు ఇచ్చాడు. ఒక ఊరా 2 ఊళ్ళ? చెప్పండి అమ్మా. ఎన్ని ఊళ్ళో ఉన్న స్త్రీలను మనం పోగు చేయాలి ఇప్పుడు? అన్ని ఊళ్ళలోనున్న స్త్రీలు ఏకమైపోవాలి. స్తోత్రం. ఊర్లో అన్నిటిలో నుండి ఏంటి చెప్పండి? తంబురలు, సంబరాలు చేస్తున్నారంట. ఇంకా సంభ్రమం, అదేలే. హల్లెలూయ. సంబరాలు ఆళ్ళు కాదు చేయాల్సింది, మనం కొంచెం నోరు ఎత్తాలి ప్రభువుని ఆరాధించడానికి. హల్లెలూయ. ఎన్ని మీటింగులు అయ్యారు. దేవుడు మన దేశానికి దీవించడానికి రెడీ అయిందనుకుంటున్నానే. ఎన్ని మీటింగులో, ఏ మూలకెళ్ళినా మీటింగే. ఒక పక్కన వాళ్ళేమో నెత్తినోరు కొట్టుకుంటున్నారు, ఎక్కువైపోయారు. పల్లెల్లో కూడా కూసికాదు డబ్బులు ఇచ్చి ఈ మధ్య జారుతున్నారు. ఏమని? నీకు 2 ఏళ్ళు ఇస్తారా, 3 ఏళ్ళు ఇస్తారా? ఏమీ లేదు, ఊరినే పాస్టర్ గారి మీద బడు కళ్ళు మూసుకుని అని. అలాంటి శపితమైన ఉద్యోగాల్లోకి మీరు కానీ మీ పిల్లలు కానీ వెళ్ళడం శ్రేయస్కరం కాదు. మనము పోరాడునది శరీరులతో, ఏ మనిషి మనకు శత్రువా కానే కాదు. వాళ్ళను పట్టిన దురాత్మలు ఉన్నాయే, వాటితో మనము పోరాడాలి, వాటిని మనము జయించాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దావీదంట ఇప్పుడు దావీదు వస్తుంటే స్త్రీలందరూ ఏమంటున్నారు చూడండి. పాడుచు నాట్యాలు కూడా ఆడుతున్నారు. ఎవరు? జయమును బట్టి మన అక్కోళ్ళందరూ నాట్యం చేస్తున్నారంట. దేవునికి స్తోత్రం. దావీదు వల్లెనే తండ్రిని స్తుతించెదను. జయం వచ్చినప్పుడు మనం దేవుని సన్నిధిలో నాట్యమాడాలి. జయం వచ్చినప్పుడు మనం నాట్యమాడి ప్రభువును గణపరచాలి. నాట్యముతోనూ నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చారు. ఆ స్త్రీలు ఏం చేస్తున్నారంట? గానము ఒకరు పాడుతుంటే మిగిలిన వాళ్ళు ప్రతిగానాలు పాడుతున్నారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అది ప్రాణ ప్రతిగానం అంట. హల్లెలూయా అని ఒకరంటే మళ్ళా మిగిలిన వాళ్ళు హల్లెలూయా అనడాన్ని ఏమంటారు? గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలుకు వేలు
దావీదుకు 10,000 కొలది చదివేవాళ్ళ చదువు. శత్రువులు హతము చేశారని ఆ మాటలు ఇంపుగా లేదంట. వచ్చిన స్త్రీలు అన్నారు, సౌలేమో 1000, దావీదేమో 10,000 అన్నారంట. ఆ మాట వినేవారికి మనోడి ముఖం ఎవరిది చెప్పండమ్మా, చెప్పండమ్మా. మాడిపోవడానికే పంపించింది ఈయన్ని. చూసారా ఎందుకు చేతనంటే సౌలు దేవుని దృష్టిలో, ఆ మాట ఎవరైనా చదవండి, 16వ అధ్యాయం వచనం చెప్పి చదవండి. నేను వాడిని విసర్జించాను, వాని కొరకు నేను విసర్జించిన సౌలును గూర్చి. చూసారా పాస్టర్ గారు వినండి ఈ మాట. దేవుడే వదిలేశాడంట ఎవరిని? సౌల్ని. అయ్యగారు ఏం చేస్తున్నాడు? ప్రభువా కనికరించయ్యా, కృప చూపయ్యా అంటున్నాడు. దేవుడు అంటున్నాడు నేను ఆయన్ని విసర్జించా, వదిలిపెట్టానని కూడా అనలా. వదిలిపెట్టేది వేరు. కొన్నిసార్లు మనం ఇక్కడ పెన్ను వదిలేసామనుకో మళ్ళీ తెచ్చుకుంటాం. విసర్జన అనే పదం దేనికి వాడతాం? దానికి వాడతాం. అంతగా నేను వ్యతిరేకించాను అన్నాడు. స్తోత్రం. అయినా సీన్లో ఉంచాడు. కరుణాకర్ గారు ఏమంటారు? విసర్జించినాక కూడా తన యొక్క చిత్తమును నెరవేర్చుటకు ప్రాసెస్లో ఉంచాడు. మీరు అనుకోవచ్చు వాడు ఎందుకున్నాడు, వీడు ఎందుకున్నాడని. వాడు ఎప్పుడో దేవుని చేత విసర్జించబడ్డాడు, కానీ ఇంకా దైవ చిత్తము నెరవేర్చుటకు గాను వాడక్కడ ఉండవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.